హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో అనేది మేము నిన్న కార్తీక పౌర్ణమి రోజు తీసామండి. కాకపోతే అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అయ్యింది. ఇక ఈ వీడియో విషయానికి వస్తేనండి, మాకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే మా ఊరికి మేము వెళ్ళిన గుడి దగ్గరికి అయితే 5 కిలోమీటర్లు వస్తుందండి. ఇక్కడ శివలింగం అనేది అడవిలో ఉంటుంది. గుడి అనేది చాలా బాగుంటుందండి, చుట్టూ అడవి. అలాగే మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి. ఎందుకంటే చూడడానికి నేచర్ చాలా బాగుంటుంది, చుట్టూ చెట్లు, అడవి. ఇక్కడ జనాలు కూడా చాలా బాగా వస్తారు. మాకు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం కూడా చాలా ఇష్టం అండి. చుట్టుపక్కల ఎన్ని గుళ్ళు ఉన్నా మేము ఇక్కడికైతేనే వస్తాము, ఎందుకంటే మాకు బాగా అలవాటు అయిపోయింది. అలాగే చూసారు కదండి, చుట్టూ నేచర్ అనేది ఎంత బాగుందో. అయితే మేము మార్నింగ్ టైంలోనే రావాలనుకున్నాం. మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయిందండి. అయితే ఇంటి దగ్గరే మాకు కొద్దిగా లేట్ అయ్యింది. అయితే ఇక్కడైతే మనకి అక్కడ గుడి దగ్గర ఇక్కడ సమ్మక్క తల్లి గుడి కూడా ఉంటుందండి. ఆమెకి స్నానాలు ఆరగించడం కోసం ఇక్కడ వాగు దగ్గరికి అయితే జనాలు తీసుకొని వస్తున్నారు. చూసారు కదండి, ఇక్కడ జనాలు అయితే చాలా బాగా వస్తారు. మేము వీడియో తీస్తున్నారని చెప్పుకొని నవ్వుకుంటున్నారండి. మాకు ఎదురుగా వచ్చే వాళ్ళైతే. ఇటు సైడ్ పోయేది మా పెద్ద పాప అండి. అమ్మవారిని చూడడం కోసం అనేది వెళ్తుంది. ఇప్పుడు అమ్మవారిని అయితే ఇలా తీసుకొని అమ్మవారికి చక్కగా స్నానాలు చేయించి ఈ వాగులో తీసుకొని వస్తారండి. జనం అయితే చాలా బాగా వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ వాగు దగ్గరే శివలింగం కూడా ఉందండి, శివుడి గుడి ఉందండి. అయితే మేము దీపం వెలిగించుకున్నామండి. దీపం వెలిగించిన తర్వాత ఈ అమ్మవారిని తీసుకొస్తుంటే అమ్మవారిని చూద్దాం అన్నట్టుగా ఇటు వెళ్తున్నాము. అటు లోపలికి వాగు ఇంకా పైన బాగా వస్తుందండి, పై ఎత్తున. అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారికి స్నానాలు అయితే చేపిస్తారు. ఆ తర్వాత ఇంకా స్నానాలు చేసి అమ్మవారిని తీసుకొస్తున్నారండి. అమ్మవారికి బట్టలు, పట్టు వస్త్రాలు అన్నీ అలంకరించుకొని తీసుకొస్తారు. చూశారు కదండి, ఇక్కడ అమ్మవారిని అయితే అమ్మవారి వాహనం పులి అండి. ఆ పులి మీద ఉంది కదా అమ్మవారు, కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు. ఇలా లైన్ కట్టి కూర్చుంటున్నారు. ఎందుకంటే అమ్మవారి కింద నుంచి కూర్చుంటే మంచి జరుగుతుందని అందరూ లైన్గా కూర్చుంటున్నారండి. అమ్మవారిని వాళ్ళ మీదుగా తీసుకెళ్తున్నారు. మంచిగా డప్పుల సౌండ్లతోటి, పాటలతోటి వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ తీసుకుపోతున్నారు. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ సమ్మక్క తల్లిని పెట్టిన తర్వాత మేమైతే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ శివుడి గుడి ఉంది, అలాగే ఆ తర్వాత సమ్మక్క తల్లి గుడి ఉంది. ఇంకా ఆ తర్వాత పుట్టకి పాలు పోయడం కూడా ఇక్కడేనండి. మేము ఒక్కరోజే ఇవన్నీ అయితే చేసాము. చూసారు కదండి, చుట్టూ 3-4 గుళ్ళు అయితే ఉన్నాయి. చుట్టూ అడవి అండి, అడవి మధ్యలోనే ఈ గుళ్ళు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న శివుడి గుడికి మీరు వెళ్ళే ఉంటారు కదండి, మరి ఏ ఊరికి వెళ్ళారన్నది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే సమ్మక్క తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా చుట్టూ ఉన్నదైతే మా పిల్లలండి, మా మరిది వాళ్ళ పిల్లలు, అలాగే మా బావగారు వాళ్ళ పాప వాళ్ళ పిల్లలు ఉన్నారు. చూసారు కదండి, చుట్టూ గుడి ఎన్ని గుళ్ళు ఉన్నాయో. ఇక్కడ దగ్గరికి చాలా బాగుంది కదా. ఇప్పుడు మేము ఈ పుట్ట దగ్గర పాలు పోసి అలాగే ఇక్కడ దండం పెట్టుకుంటున్నామండి. నేనైతే లోపలికి వెళ్ళాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఈ వీడియో తీసేది మా పాపేనండి. చూడండి ఎలా తిప్పుతుందో పాప. వీడియో తీయమంటే సెల్లుని అటు ఇటు తిప్పడమే సరిపోతుంది ఆమెకి. ఇంకా మేమైతే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఇలా బయటకైతే వచ్చాము. ఇంకేదన్నా షాపింగ్ చేద్దామన్నట్టుగా వాళ్ళు ఐస్ క్రీమ్ కొనియమని, అది కొనియమని, ఇది కొనియమని అడుగుతున్నారు. ఇక పోయి మేము అంతా అయిపోయిన తర్వాత షాపింగ్ చేసి ఐస్ క్రీములు తినైతే బయటకు వచ్చామండి. ఇక మాకు దర్శనం అయిపోయిన తర్వాత గుడి దగ్గర కాసేపు కూర్చొని కొట్టిన కొబ్బరికాయలు మనిషికి ముక్క పగలగొట్టుకొని తిన్నామండి. తిన్న తర్వాత ఇంకా పిల్లలకి గాజులు కొనిచ్చాను. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాము, తిన్నాము, ఎంజాయ్ చేసాము. కాసేపు షాపులు ఏమంటే అటు ఇటు తిరిగేసాము. చుట్టూ ఉన్న నేచర్ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలాసేపే ఉన్నామండి, పోబుద్ది కూడా కాలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ జాతరలో కొన్ని ఫోటోలు అయితే దిగామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.